ఉపాధి హామీలో అవకతవకలకు పాల్పడితే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తప్పవని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య హెచ్చరించారు. చిలకలు పంచాయతీ ఆఫీస్ ఆవరణలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా పంచాయతీ ఆఫీస్ ఆవరణలో కలెక్టర్ శ్రీజనతో కలిసి శ్రీరామ్ తాతయ్య మొక్కలు నాటారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో పంచాయతీలకు చెందాల్సిన 13,000 కోట్లు తన సొంత ఖాతాలకు మళ్లించుకుని గ్రామాలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. మరి ఎక్కడ కూడా కొత్తగా సిమెంట్ రోడ్స్ లేవు, ఉపాధి హామీ నిధులు కూడా పూర్తి సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కావాలి, అదేవిధంగా ఫండ్స్ ఏ విధంగా కూడా డైవర్షన్ అవ్వకుండా పూర్తిగా పకడ్బందీగా ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఉంది. అందువల్ల ప్రజలు ఓపెన్గా కావాల్సిందేంటి, జరుగుతుందేంటి, జరగాల్సిందేంటి, మీరు ఆ విషయాలు కనుక తప్పకుండా డిస్కస్ చేస్తే, చర్చిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల కన్నా ఇంత కలెక్టర్గా చెప్పారు, మేము మాట్లాడేదానికన్నా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎవరైతే మీరు చెబితే ఆ విషయాలు తెలుసుకొని ఆ విషయాలు మీద చర్చించుకొని దాన్ని మనం ప్రతిపాదనలు ఈరోజు తీర్మానం చేసుకుంటూ ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఇక్కడ వచ్చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాంట్లో పాడైపోతాయి కూడా బాగు చేయాలి. మరి ఎక్కడ కూడా కొత్తగా సిమెంట్ రోడ్స్ లేవు, ఉపాధి హామీ